మళ్ళా వేరే ప్రొడ్యూసర్స్ చాలామంది మాట్లాడకుండా ఉండే ప్రొడ్యూసర్స్ చాలా ఉంటారు. నాకు ధైర్యం ఉంది సార్, నాకు శక్తి ఉంది, నేను చెప్తున్నాను ఈరోజు పిలిచి. ఎంతోమంది ఏది చెప్పకుండా అలా ఉన్నారు. సో నేనేమంటానంటే ఇంక్లూడింగ్ మీ, ప్రొడ్యూసర్ అనేవాడికి ఒక మర్యాద ఇవ్వాలి, డైరెక్టర్ అనేవాడికి ఒక మర్యాద ఇవ్వాలి. అది ఒక బేసిక్స్ సార్. ఒక విషయం, మీకు సినిమా నచ్చకపోతే, కథ నచ్చకపోతే ఎవరు ఫోర్స్ చేయరు. ఒక ప్రొడక్షన్ బాయ్ కూడా ఫోర్స్ చేసి తీసుకురాలేను సార్. వాడు రాలేనంటే వెళ్ళిపోతాడు అంతే. సో ఎవరిని ఫోర్స్ చేయలేము. సో వెన్ యూ హ్యావ్ కమ్, ఇక్కడ ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం మనం అందరూ అలా ఉండాలి. లేకపోతే డోంట్ యాక్సెప్ట్ ఏ మూవీ అవుట్ సైడ్. మీ ఇంట్లో మీరు ఉండండి, మా ఇంట్లో మేము ఉంటాం, అంతే కదా సార్. మీకు ఎలా కావాలో సినిమా అలా మీరు తీసుకోండి. బట్ వచ్చినప్పుడు యూ షుడ్ హ్యావ్ లిటిల్ ట్రస్ట్. అంటే బట్ నాకు ఇది ఎందుకు ఇలాగైంది అనేది కొంచెం చూశాను సార్. చూస్తే నాకు తెలిసి ఒక డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా, హీస్ టాప్ డైలాగ్ రైటర్. బట్ ఆ డైలాగ్స్ మనోడికి నచ్చట్లేదు. తర్వాత చంద్రబోస్ గారు ఎన్ని పెద్ద పెద్ద పుష్ప ఎన్ని సినిమాలు రాశారు. సో అది ఆ స్టైల్ అతనికి నచ్చట్లేదు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్. సో స్టార్టింగ్ నుంచి ఈ ఇష్యూస్ ఉన్నాయి. అతను యాజ్ ఏ హీరో హీ కెన్ సజెస్ట్, బట్ నాకు నచ్చాలి కదా. ఐఎమ్ మేకింగ్ ఏ మూవీ, ఐఎమ్ ఏ మేకర్, నాకు నచ్చాలి కదా. సో నేను అప్పుడు కూడా నేను సాఫ్ట్గానే చెప్పేసేవాడిని, వద్దు చూడమ్మా, జస్ట్ ట్రస్ట్ మీ, ఐ మేక్ ఏ గుడ్ మూవీ అని. నేను ఓకే సార్, అది కూడా చెప్తాను. నేను పిక్చర్ హైప్ కోసమే చూస్తుంటాను, హైప్కి. ఇప్పుడు ఎవరెవరు స్టార్టింగ్ నుంచి నాకు అనూపే ఉండేది. అనూప్ రూబెన్స్ నాకు మ్యూజిక్ డైరెక్టర్. ఇది చెప్పే అందరూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. ఆ తర్వాత కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్, మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఆయన్ని పెట్టుకున్నాను ఎందుకంటే తర్వాత అనూప్ రూబెన్స్ చెప్పాను, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ద హైప్ ఆఫ్ ద ప్రాజెక్ట్. హీ ఈజ్ ఏ పాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్, పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ మై డాటర్, ఇలా ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ఆయన కూడా కొంచెం షుడ్ హ్యావ్ ఫెల్ట్. ఆ తర్వాత కూర్చుంటే నాకు ఇతని స్టైల్కి నా కథకి కొంచెం నాకు మ్యాచ్ అవ్వలేదు. కేజీఎఫ్ వాళ్ళ ఆ ఒక మ్యూజిక్ స్టైల్కు ఇప్పుడు నేను కన్సీవ్ చేసిన ఈ కథకి కొంచెం మ్యాచ్ అవ్వలేదు. అగైన్ ఐ కాల్డ్ అనూప్ రూబెన్స్. ఓకే, ఇద్దరికీ డబ్బు ఇచ్చాను నేను. డబ్బు నా దగ్గర ఏమి చెట్ నుంచి తీసుకురాను కదా సార్. సో ఇద్దరికి ఇన్ని మళ్ళీ తీసుకొచ్చాను, బికాస్ దట్ ఈస్ వాట్ ద స్టోరీ కమాండ్స్. ద ప్రాజెక్ట్ ఈస్ కమాండింగ్ దిస్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యింది. అప్పుడు నా డెసిషన్ కాదు, ద స్టోరీ ఈస్ కమాండింగ్. నవ్ ఐ గాట్ అ ఫెంటాస్టిక్ మ్యూజిక్. దట్ డజంట్ మీన్ రవి గారి మ్యూజిక్ ఇది కాదు, బట్ ఆ ఒక స్టైల్ ఇక్కడ నాకు ఇంకా అంత సెట్ అవ్వలేదు అనేది మాత్రం నిజం. సో దీనికి ఆయనకి అప్సెట్ అయ్యాడనే దానికి ఇదే లేదు, బికాస్ నేను అనుప్రూవెస్ అని చెప్పే మాట్లాడి ముందు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. లేదు సార్, ఇదంతా ఏమీ జరగలేదు సార్. పాట ఇచ్చి ఆయనకి అదంతా చేయలేదు. లాస్ట్ అది చెప్పాము కదా, అదంతా అయిన తర్వాతే ఈ మ్యాటర్ అంతా, సార్ రేపు షూటింగ్ పెట్టుకుందాం సార్, సూపర్ రేపు చింపేద్దాము ఇవన్నీ చెప్పింది. అది ఎలా చేంజ్ అయిపోతుందండి? ఒక ఓవర్ నైట్లో చేంజ్ అవ్వదు కదా. అంటే అర్జున్ అంటే పర్సనల్ సినారీ అంతే సార్. మేము మంచి సినిమా చేయాలని వచ్చాము. తర్వాత కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. డిఫరెన్సెస్ ఉంది లాస్ట్ మినిట్లో నాకు తెలిసి హర్ట్ అయ్యాను నేను. డిఫరెన్స్ ఉందని ముందే తెలిస్తే ఎప్పుడో ఇది స్టాప్ అయిపోయేది. అదే తెలీదు, నేను అనుకుంటున్నాను. బట్ ఇవన్నీ ఈ మ్యూజిక్ ఇది ఈయన ఏదో చెప్తున్నారు,
ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే డైలాగ్ రైటర్స్ది, తర్వాత లిరిక్ రైటర్ది. నా సినిమాకి బెస్ట్ ఎవరు కావాలో వాళ్ళని ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళని అడిగి నేను పెట్టుకున్నాను. అంటే అర్జున్ గారు అంటే మీకు మొదటి నుంచి కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఒక మ్యూజిక్ డైరెక్టర్ తోటి, లేదంటే లిరిక్ రైటర్ తోటి, డైలాగ్ రైటర్ తోటి, వీళ్ళందరితోటి ఇష్యూస్ ఉన్నాయని ఇప్పుడు తెలిసింది. మరి మీరు సంథింగ్ ఈజ్ రాంగ్ అని మీరు గెస్ చేయలేకపోయారా అవుట్ ఆఫ్ యువర్ 42 years ఎక్స్పీరియన్స్? లేదు సార్, నేను అనుకున్నాను ఎందుకరా ఫస్ట్ షెడ్యూల్ ఎందుకు క్యాన్సిల్ చేశారు. అప్పుడు వాళ్ళు రీజన్ చెప్తున్నారు కదా, బాగా ట్యాన్ అయిపోయింది, బాడీ అంతా ఇంకా డల్గా ఉంది, ఎనర్జీ లేదు, నాకు నంబర్ ఆఫ్ టైమ్స్ కాల్స్ చేసినా కూడా అతను లిఫ్ట్ చేయకపోవడం, ఇవన్నీ మీకు. బట్ అదంతా నాకు విచిత్రంగానే అనిపించింది. సరే బిజీగా ఉన్నారమ్మా సార్, ఇమ్మీడియట్గా సారీ సార్ నేను చేయలేదు, ఇది ఒంట్లో బాగాలేదు, లేకపోతే వాళ్ళ సిస్టర్కి నిజంగానే ఒంట్లో బాగాలేదు అప్పుడు పాపం. సో అదంతా నేను ఐ కెన్ అండర్స్టాండ్. ఎప్పుడైనా ఎవరైనా ఫ్యామిలీ, ఈవెన్ మై బాయ్స్ ఆల్సో, ఎవరికైనా ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంటే అన్నీ ఆపేయండి, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ, వెళ్ళిపోండి, ఆ తర్వాత చూసుకుందామని. సో అలాగా ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు గ్యారంటీ నేను దాని గురించి ఎక్కువ మాట్లాడలేను కదండి. డ్యూ రెస్పెక్ట్ టు హిజ్ ఫ్యామిలీ, ఐ రియలీ లవ్ హిజ్ పేరెంట్స్, వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు చాలా ఇష్టం అండి నాకు. బట్ ఇలాంటి ఒక సిచ్యుయేషన్ వస్తుందని వాళ్ళ మేనేజర్తో కాకుండా వాళ్ళ ఫాదర్తో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా మీరు? లేదు సార్, ఎప్పుడు దీని గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ మేనేజర్స్తోనే మాట్లాడేవాళ్ళం. సో ఫాదర్ ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు. ఏదైనా ఫంక్షన్లో చూసినప్పుడు బాగా మాట్లాడించి, హీ ఈజ్ అ వెరీ జెంటిల్మ్యాన్. లేదు సార్, అదే ఇప్పుడు పబ్లిక్లో ఇలా వచ్చింది కాబట్టి నేను పబ్లిక్గా ఆన్సర్ చేస్తున్నాను. 100% ఆల్రెడీ ఐ స్పోక్ టు ప్రొడ్యూసర్స్ గిల్డ్ మెయిన్ మెంబర్స్తో మాట్లాడుతున్నాను. వాళ్ళు ఊళ్ళో లేదు, వచ్చిన వెంటనే ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు దెమ్. టాక్ చేసి పెద్ద డిమాండ్ ఏం లేదు సార్, ఇలాగ ఇంకొకరికి జరగకూడదు అంతే, అంతకన్నా ఇంకేం లేదండి. దానికి ఏదో పెద్దగా గొడవలు చేయటాలు అదంతా ఏం లేదు. ఐఎమ్ హియర్ టు మేక్ మూవీస్, నాట్ కాంట్రవర్సీస్. నేను మాట్లాడలేదండి. ఎలా మాట్లాడతారు చెప్పండి? ఇంత మా పొద్దున్న డే అండ్ నైట్ వర్క్ చేసి వర్కర్స్ దిస్ సో మచ్ ఆఫ్ లాస్ వేర్ అయింది. వాళ్ళు కూడా ఫోన్ చేయలేదు కదా, అతను ఫోన్ చేసి ఏదైనా చెప్పాలి కదా. అట్లీస్ట్ నా ఫోన్ మెసేజ్ పెట్టి నాకు ఒంట్లో బాగాలేదు ఈరోజు చేయలేను అన్నా కూడా ఓకే. మెసేజ్ పెట్టేసి ఏమది ప్లీజ్ క్యాన్సిల్ ద షూట్ అన్నప్పుడు నిజంగా యాజ్ ఎ డైరెక్టర్గా అండ్ ప్రొడ్యూసర్గా ఐ వాజ్ రియలీ హర్ట్. అంటే మీ గ్యారంటీ సార్, లైఫ్ ఈజ్ లైక్ మూవింగ్, ఎవరి వల్ల ఏది ఆగదు. 100%. అగైన్ ఐమ్ స్టార్టింగ్ ద మూవీ ఇన్ వెరీ సూన్. ఐ విల్ అనౌన్స్ విత్ ద టైటిల్, విత్ ద యాక్టర్, అండ్ ఐ విల్ షో. నిజంగా మన తెలుగు పరిశ్రమలో చాలా పెద్ద సినిమాలు వచ్చినాయి. ఆ లిస్ట్లో ఎక్కడో ఈ సినిమా కూడా ఉంటుందని ఈరోజు 100%గా నేను చెప్తున్నాను సార్. సార్ మీ ఫ్రెండ్ జగత్ బాబు స్పందన ఏంటి? ఆయన అడ్వైజ్ ఏమి ఇచ్చారు మీకు ఈ విషయంలో? లేదు సార్, నిన్న ఫోన్ చేశాను ఆయనకి, మాట్లాడదాము అన్నారు, ఇంకా వెళ్ళలేదు. ఈరోజు సరే ఇదంతా చూసి ఒకసారి మీతో అంతా ఒకసారి మాట్లాడితే బాగుంటుందని దెన్ ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్తాను. ఏమి లేదు సార్, రెమ్యునరేషన్ విషయం లేదు, ఏమీ లేదు. సార్ ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు ఒక్కొక్కసారి సినిమాలో నాకెంత డిజర్వ్ నేను చేస్తానో నేను అంతే అడగొచ్చు, అంతకన్నా ఎక్కువ అడగొచ్చు, అదంతా వేరు. వాళ్ళకి ఇట్ ఈస్ దేర్ రైట్స్ టు ఆస్క్ అండ్ ఇట్ ఈస్ అవర్ రైట్స్ టు సే ఎస్ ఆర్ నో. సో వాట్ ఎవర్ he asked and whatever I said, we came to understanding. I said okay. So let us not discuss about what kind of money I gave. అది దాని గురించి కాదు సార్. ఇక్కడ ఏంటంటే
నేను ఆయన నా హీరో, మై బాయ్, మై హ్యాండ్సమ్ బాయ్ అని ఇలాగే నేను పిలిచేవాడిని. సో ఇంకా నాకు బెటర్గా చెప్పండి. ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్? ఇంకా అవును సార్, షూటింగ్ చేస్తా. లేదు అదే ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకని ప్రెస్ మీట్ పెట్టామంటే, ఇప్పుడు వచ్చింది కదా నేను ఇంతకుముందు చెప్పాను మీకు, నేను తప్పు చేయలేదు, నా యూనిట్ తప్పు చేయలేదు, నా టెక్నీషియన్స్ ఎవరు తప్పు చేయలేదు. వెన్ యు ఆర్ సేయింగ్ ఐఎమ్ వాకింగ్ అవుట్ ఆఫ్ యువర్ మూవీ అనేది న్యూస్ వచ్చింది. ఆయన చెప్పారో లేదో కానీ న్యూస్ అలాగే వచ్చింది. చూసేసరికి న్యూస్ వచ్చింది, ఆ న్యూస్ తప్పు అని చెప్పడానికి అండి ప్రెస్ మీట్. లేదు అన్నీ తెలియదు సార్, నాకు తెలియంది నేను చెప్పకూడదు.